శ్రీ రమణులు ఇన్ మై స్పెషల్ పర్స్పెక్టివ్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ హిమ్. అతనికి ఏ రకమైన వస్త్రాధరణ లేదు. అతను నుదుటిపై ఏ రకమైన బొట్లు లేవు. అతని యొక్క యజ్ఞోపవీతము కూడా లేదు. ఇవన్నీ లేకుండా ఉండటం ఆ స్వామి అలంకరణ మౌనం మాత్రమే. భిక్షాటనకి వెళ్ళేవారు, కానీ ఆహారం పట్ల, భిక్ష పట్ల ఇష్టం అయిష్టం అనేది లేదు. అతనికి భిక్ష పెట్టడానికి క్యూ కట్టి భిక్ష వేసేవారు, అంతేగాని అతను ఏది ఇచ్చినా తినేసేవారు. దానిపై వ్యాఖ్య లేదు. ఆ స్వామి అలంకరణ మౌనము మాత్రమే. శ్రీ గణపతి ముని నీవెవరు, నీ పేరేంటి అని అడిగినప్పుడు ఒకసారి వెంకటరమణ అని చెప్పారు. కానీ గణపతి ముని ఇతను మామూలు మనిషి కాదు, భగవానులు, మీరంతా భగవాన్ అని పిలవండి అని అక్కడ ప్రజలకి చెప్పారు. రమణ మహర్షి అని అతనే పేరు పెట్టారు. చూడండి ఇతని తాలూకా విశేషం. రూపనామాలు లేని ఆత్మస్వరూపమే శ్రీరమణులు. శ్రీరమణులు అనే పేరుతో పిలిచే ఈ లోకానికి ఆ ప్రత్యేక రూపంతో అతను కనిపిస్తున్నాడు. కానీ రమణుల వారికి మనమంతా ఈ లోకంలో బ్రహ్మంగా కనిపిస్తున్నాము. అతని దగ్గరికి వస్తున్న కుక్క, ఆవు, త్రాచుపాము, కోతులు, రకరకాల జీవులు, అన్ని జీవులలో, మనిషితో సైతం అన్ని జీవులలో చైతన్యాన్ని మాత్రమే అతను చూశారు. ఆత్మవస్తువుని మాత్రమే గుర్తించారు.